Hello friends, very good afternoon. Welcome to 22nd October daily CA for SSC, RRB and as well as banks. So friends, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనము అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ SSC, RRB, SSC CGL, CHSL, RRB ఈ ఎగ్జామ్స్ ఎవరైతే కనుక రాస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పోర్షన్ అయితే కనుక మీకు ఈ వీడియోస్ ద్వారా కవర్ అయిపోతుందండి. సో స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. సో ఎవ్రీడే మనము 20 MCQs అయితే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. సో విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆస్పిరెంట్స్. సో లైక్ ఇంక్లూడింగ్ ద బ్యాంకింగ్ యాజ్ వెల్ కూడా మనకి ఏంటి అంటే కనుక ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అయితే కనుక ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్. దాన్ని మీరు ప్లే స్టోర్ నుంచి అయితే కనుక డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు, LTX క్లాసెస్. అండ్ మన యాప్లో లైవ్ కోర్సెస్ అన్నీ కూడా మీకు ఏంటి డెడికేటెడ్ కోర్సెస్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ ఇన్ఫినిటీ మీకు అయితే కనుక కేవలం 4,000 రూపాయలకే మీకు అయితే అందుబాటులో ఉంటుందండి కోర్సు. ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి RRB ఇన్ఫినిటీ అని చెప్పేసి ఇది కూడా మీకు 4,000, SSC ఇన్ఫినిటీ 4,800కే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ BRS ద పైన 3 చెప్పినటువంటి 3 కూడా అంటే బ్యాంకు, RRB, SSC 3 కూడా కలిపి మీకు వచ్చేస్తాయి జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 6,400. RBI గ్రేడ్ Bకి డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి RBI గ్రేడ్ B ఇన్ఫినిటీ అని చెప్పేసి మనం డెడికేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాము. 6,400కే మీకు అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సుప్రీం కాంబో. సో విత్ దిస్ సుప్రీం కాంబో మీకు పైన ఉన్నటువంటి అన్ని కోర్సెస్ కూడా మీకు అయితే కనుక వచ్చేస్తాయి జస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10,000. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు కేవలం 8,000 రూపాయలకి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఫ్రెండ్స్. మీకు వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కనుక ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని మన ఎక్స్పర్ట్ టీమ్తో మాట్లాడి యూ కెన్ టేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. అండ్ దిస్ వాజ్ ద వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. Yes, without any time waste, let's start the discussion. The first and foremost question: which country is hosting the United Nations Biodiversity Conference COP16 in 2024? సో ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, రీజనల్ గ్రూపింగ్స్ కూడా జస్ట్ ఆ లొకేషన్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది అన్నంత వరకు మనం తెలుసుకుంటే కనుక సరిపోతుందన్నమాట. ఇంకా అంతకుమించి మీకు డీప్గా అవసరం లేదు. బికాస్ ఇట్స్ ఇన్ ద MCQ ఫార్మాట్ ఓన్లీ అండ్ వీ డి నాట్ రైట్ ఎనీ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఏమీ మనం రాయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో జస్ట్ సింపుల్లీ మనకి ఏంటంటే కనుక COP16 బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో ఎక్కడ జరుగుతోంది COP16 బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ వచ్చేసి సో ఇట్ వాజ్ ఇన్ ద కొలంబియాలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అయితే కనుక జరుగుతోందండి. సో ఓకే, కొలంబియాలో మనకైతే కనుక జరుగుతుంది. అండ్ అలాగనే క్యాపిటల్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఆఫ్ కొలంబియా. సో కొలంబియా క్యాపిటల్ వచ్చేసి మనకి బొగోటా, BOGOTA. బొగోటా ఈజ్ ద క్యాపిటల్ అండి. అండ్ ద ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు అని అంటే కనుక గుస్తావో పెట్రో. సో గుస్తావో పెట్రో ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కొలంబియా మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట. సో వాట్ వాజ్ ద ఆన్సర్ హియర్? ద B ఈజ్ ఆన్సర్. అండ్ ఈ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్, కాప్ అంటే అర్థం ఏంటండి? చిన్న ఎగ్జామ్స్లో మనకు అడుగుతూ ఉంటారు. కాప్ అంటే అర్థం ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం అనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అర్థం. ఇది మనకి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ కదా, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద CBD అనే కన్వెన్షన్ ఉంటుంది మనకి, విచ్ స్టాండ్స్ ఫర్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అంటారు. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఎస్. సో SSC, CGL, CHSLలో రూట్స్ కూడా మనకు అడుగుతారండి. జనరల్లీ అసలు మనకి CBD కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి ఆస్పెక్ట్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. 1992లో మనకి ఈ యొక్క కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అయితే వచ్చింది. సో 1992లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగిందనమాట, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అని చెప్పేసి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. సో దిస్ టుక్ ప్లేస్ ఇన్ బ్రెజిల్, బ్రెజిల్లో మనకైతే కనుక జరిగింది. అందుకనే ఈ 1992లో జరిగిన కాన్ఫరెన్స్ని ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రియో ఎర్త్ సమిట్ అని కూడా మనకు పిలుస్తూ ఉంటారు. రియో ఎర్త్ సమిట్ ఎప్పుడు జరిగిందని అడుగుతారు. 1992లో మనకి జరిగిందండి. అఫీషియల్ నేమ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్
కమిట్మెంట్ అని అర్థం. ఇక్కడే మనకి ఈ కన్వెన్షన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఈ కన్వెన్షన్ పేరేంటి? సిబిడి స్టాండ్స్ ఫర్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఎక్కడ జరగబోతోంది? ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు. COP 16th ఎడిషన్ అండి. COP అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కొలంబియాలో జరుగుతోంది. అండ్ వన్ మోర్ ఏంటంటే UNFCCCకి సంబంధించిన సమిట్ కూడా మనకి ఏంటంటే 2024లో జరగబోతోంది. ఇది కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయండి. బాకు అజర్బైజాన్లో మనకైతే సమిట్ జరగబోతోంది. బాకు అజర్బైజాన్. ఇది మనకేంటి? క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అనమాట మనకిది. సో UNFCCC క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2024 అంటే బాకు అజర్బైజాన్. బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అంటే కొలంబియా. ఈ రెండు గుర్తుంటే మెయిన్లీ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో దట్ ఈస్ B ఈజ్ ద ఆన్సర్. లెట్ us మూవ్ ఫార్వర్డ్. సో ద హోస్ట్ కంట్రీ ఎవరు మనకి ఇది చేస్తున్నారు? అండ్ ఈవెన్ కొలంబియా క్యాపిటల్ ఏంటి, అండ్ అలాగే కొలంబియా ప్రెసిడెంట్ ఏంటో ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి అడగచ్చు. కొలంబియా ఈజ్ హోస్టింగ్ ద COP 16th సమిట్ ఇన్ 2024. ద యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ అనమాట ఇది. ఇట్ స్టార్టెడ్ ఇన్ కొలంబియా వేర్ అరౌండ్ 200 మంది దేశాలు అయితే కనుక దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారండి. టు అసెస్ ద ప్రోగ్రెస్ ఆన్ కమిట్మెంట్స్ టు ప్రొటెక్ట్ ద బయోడైవర్సిటీ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ బికాస్ ద గవర్నమెంట్ విల్ రివ్యూ దేర్ నేషనల్ ఎఫర్ట్స్ టు అలైన్ విత్ ద కమింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్. ఇది కొంచెం మీకు డీప్ అయిపోతుంది, డెప్త్ అయిపోతుంది, బట్ స్టిల్ సో ఒక్క పాయింట్ తెలుసుకోండి. 2022లో అంటే 2 years బ్యాక్ అనమాట. 2024 సమిట్ కదా ఇది. 2022లో ఒక ఇంపార్టెంట్ సమిట్ జరిగింది. ఆ సమిట్లో మనకి ఏంటంటే ఈ కమింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేయడం అయితే జరిగింది. సో అంటే ప్రపంచం మొత్తం మీదుగా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి. 30% ఆఫ్ ద ల్యాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సీస్ని మనం ఏంటంటే కనుక ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి 2022లో చేశారు. ఇప్పుడు 2024 సమిట్కి వచ్చేసరికి ప్రోగ్రెస్ చూస్తే దేశాలన్నీ కూడా బాగా వెనకపడిపోయి ఉన్నాయి మనకి. ఎస్, బస్ ఆ పాయింట్స్ మీకు తెలిస్తే కనుక సరిపోతుందండి. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. షెరింగ్ తోబ్గే ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్. సో మన నైబరింగ్ కంట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక మనకి రావడం జరిగింది. షెరింగ్ తోబ్గే ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీ భూటాన్. సో భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండి మనకి ద PM ఆఫ్ భూటాన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్ ఈజ్ వాట్ ఈస్ ద షెరింగ్ తోబ్గే అనమాట. సో దెన్ మరి ఇంకా భూటాన్ యొక్క క్యాపిటల్ ఏంటి మరి మనకు తెలియాల్సి కదా. మన ఇది మామూలే కదా, థింఫు ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద భూటాన్. మన యొక్క భూటాన్ మనకి నైబరింగ్ కంట్రీ అనమాట. సో మన యొక్క నైబరింగ్ కంట్రీ అండ్ మన ఇండియన్ స్టేట్స్ తోటి కూడా బార్డర్ అవుతుంది. సో ఇట్ బార్డర్స్ విత్ హౌ మెనీ స్టేట్స్ అని చెప్పేసి SSC లాంటి వాటిలో అడుగుతారు. సో 4 ఇండియన్ స్టేట్స్ తోటి మనకి భూటాన్ అయితే కనుక బార్డర్ అవుతుందండి. అసలు ఏవేంటి అని అంటే కనుక అస్సాం ఈజ్ వన్ సచ్ స్టేట్. సెకండ్ వన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ is the second state that it borders, and then West Bengal and finally Sikkim. Yes, సిక్కిం. ఈ 4 స్టేట్స్ తోటి కూడా మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క నైబరింగ్ కంట్రీ భూటాన్ అయితే కనుక బార్డర్ అవుతుంది. భూటాన్ తోటి మనకి డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏం లేదండి, అన్లైక్ ఆ పక్కనే ఉన్నటువంటి నేపాల్తో అయితే కనుక. సో వీ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ సూర్య కిరణ్ అని చెప్పేసి మనం ఎక్సర్సైజ్ అయితే చేసాం, కానీ బట్ భూటాన్ తోటి మనకి ఎక్సర్సైజ్ అయితే కనుక ఏమీ లేదు, డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఏమీ కూడా. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి తెలియాలి? సో షెరింగ్ తోబ్గే ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అనేది తెలియాలి. క్యాపిటల్ వచ్చేసి థింపు అన్న విషయం తెలియాలి. మన ఇండియన్ స్టేట్స్ 4 మనకి భూటాన్ బార్డర్ చేసుకుంటుందని తెలియాలి. ఆ 4 స్టేట్స్ ఏవేంటో కూడా తెలియాలి. దట్ ఈస్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్కిం. సో దిస్ ఈస్ సఫిషియంట్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండ్ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్. Shering Tobge is the Prime Minister of Bhutan. It's a small Himalayan nation which is known for its commitment to environment sustainability and as well as the gross national happiness అండి. సో హ్యాపీనెస్ ఇండెక్స్లో కూడా భూటాన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక Olaf Scholz is the Chancellor of which country? Like France, Germany, Spain and as well as Italy. So ఈ యొక్క Olaf Scholz is the మనకి ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ అండి, జర్మనీ యొక్క ఛాన్సలర్ అనమాట. హీ ఈస్ ద ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ. అండ్ మరి క్యాపిటల్ ఏంటి? జర్మనీ యొక్క క్యాపిటల్ ఏంటి? జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి బర్లిన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద జర్మనీ. రీసెంట్గా మనకి 7th ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్
సెవెంత్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్కి అయితే కనుక మనకి అటెండ్ చేయడానికి సో ఈ పర్టికులర్ ఆలఫ్ షోల్జ్ అయితే కనుక మనకి విజిట్ చేయడం జరిగిందండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ సీ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. So German Chancellor Olaf Scholz is scheduled to visit our country for 3 days, like starting from Thursday, to attend the 7th Intergovernmental Commissioner Consultations అనమాట. 7th IGC అటెండ్ చేయడానికి అయితే వస్తున్నారు. దిస్ విజిట్ సిగ్నిఫైస్ ద గ్రోయింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జర్మనీ. అసలు ఈ ఐజీసీ గురించి ఒక్క పాయింట్ మనం తెలుసుకుంటే, ఇట్ ఈజ్ అ హై లెవెల్ comprehensive framework where ministers from the India and Germany they engage in discussions about their specific areas of responsibility. So Indian ministers and as well as the German ministers మనకి ఏంటి అంటే కనుక so they will have a collaboration here. So they will engage in the discussions. So discuss about the future relationship గురించి, వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మనకి ఏంటంటే కనుక ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి. ఎస్, సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి జర్మనీ ఈజ్ ద ఆన్సర్. Now let us move forward to the next question. So Lula da Silva, Luis Inacio Lula da Silva is the president of which country? A. Argentina, B. Brazil, C. Chile and as well as D. Mexico. So ఈ యొక్క Lula da Silva is the Lula da Silva అనేటువంటి పర్సన్ ఏంటంటే హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సౌత్ అమెరికన్ కంట్రీ కాల్డ్ యాజ్ బ్రెజిల్ అండి. సో బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ మనకి యొక్క లూలా డా సిల్వా. సో బ్రెజిల్ యొక్క క్యాపిటల్ ఏంటి మరి? బ్రెజీలియా. ఓకేనా, బ్రెజీలియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద బ్రెజిల్. బ్రెజిల్ ఈజ్ ఏ విచ్ కంట్రీ అని అడుగుతారు? సౌత్ అమెరికన్ కంట్రీ అండి మనకి. సో బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. సో 2 to 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ బ్రెజిల్ గురించి మనం చూడాలి అని అంటే కనుక, ఇట్ ఈస్ ద లార్జెస్ట్, బ్రెజిల్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ అలాగే ఈస్టర్న్ మోస్ట్. మీరు సౌత్ అమెరికన్ మ్యాప్ చూసినట్లయితే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా మనకి. country in the South America. Okay, it is the largest and as well as the easternmost country in the South America. And alage 5th largest country by area మనకి బ్రెజిల్ వచ్చేసి 5th largest country బై ఏరియా. అండ్ అలాగనే మనకి ఏంటి అంటే కనుక సో 7th most populous country, 7th most populous కంట్రీ ఇన్ ద వరల్డ్ కూడా మనకి ఏంటంటే కనుక బ్రెజిల్ అండి. రీసెంట్గా బ్రెజిల్లో ఒక పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ గురించి కూడా మనం చూడడం జరిగింది. సో దట్ ఈస్ నోన్ యాజ్ సావ్ పాలో ఈజ్ ద మనకి వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ పాపులస్ సిటీ అనమాట బ్రెజిల్లో. ఇది కూడా మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ యాజ్ వెల్. సో అంటే ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సో లూలా డా సిల్వా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ క్యాపిటల్ బ్రెజిలియా. సో ఇట్ ఈస్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. ఏ పర్టికులర్ కాంటినెంట్లో ఉందంటే కనుక ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ మోస్ట్ కంట్రీ ఇన్ ద సౌత్ అమెరికా. ఇట్ ఈస్ ద 5th largest కంట్రీ బై ఏరియా అండ్ 7th most populous కంట్రీ అండి. సావ్ పాలో ఈజ్ ద మోస్ట్ పాపులస్ సిటీ. ఎందుకు ఇప్పుడు లూలా డా సిల్వా రీసెంట్గా న్యూస్లో ఉన్నారు? ఎందుకనంటే బ్రిక్స్ సమిట్ 2024 మనకి కజాన్ రష్యాలో జరుగుతోంది అన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ యూ డోంట్ నో సో యూ జస్ట్ రిమెంబర్ నౌ. సో ద బ్రిక్స్ సమిట్ 2024 మనకి కజాన్ రష్యాలో మనకైతే కనుక జరుగుతోంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏమైంది అని అంటే కనుక దేర్ వాజ్ సమ్ హెడ్ ఇంజురీ హ్యాస్ హ్యాపెండ్ టు లూలా డా సిల్వా. సో వాళ్ళ యొక్క హోమ్లో సమ్ హెడ్ ఇంజురీ అవ్వటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక హీ ఈజ్ నాట్ అటెండింగ్ ద డైరెక్ట్లీ ద బ్రిక్స్ సమిట్ 2024 అయితే కనుక అటెండ్ చేయలేకపోతున్నారండి. సో త్రూ వీడియో ద్వారా మనకి ఏంటి అంటే కనుక వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాల్ ద్వారా మనకి అయితే కనెక్ట్ అవుతారు. వర్చువల్లీ హీ విల్ కనెక్ట్. సో బట్ హీ విల్ నాట్ విజిట్ టు దట్ ఆఫ్ ద బ్రిక్స్ సమిట్ అని చెప్పేసి రీసెంట్గా బ్రెజిల్ గవర్నమెంట్ నుంచి అయితే కనుక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. దాట్స్ ద రీజన్ వై వీఆర్ డిస్కసింగ్ లూలా డా సిల్వా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి. ద ఆన్సర్ ఈస్ మనకి బ్రెజిల్ అండి. బ్రెజిల్ ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ. ఇంకా మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు ఇంకా. సో చూడండి, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ద లూలా డా సిల్వా వాజ్ హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ సస్టైనింగ్ ఏ హెడ్ ఇంజురీ అట్ హిస్ హోమ్. బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ హీ హ్యాడ్ టు క్యాన్సిల్ హిస్ ప్లాన్డ్ ట్రిప్ టు రష్యా ఫర్ ద బ్రిక్స్ సమ్మిట్. ఎక్కడ జరుగుతోంది? రష్యాలో జరుగుతోంది బ్రిక్స్ సమ్మిట్. సో డిస్పైట్ హిస్ ఇంజురీ హీ విల్ స్టిల్ పార్టిసిపేట్ ఇన్ ద బ్రిక్స్ సమ్మిట్ బట్ వయా
video conference like from Brasilia, which is the capital of Brazil. సో బ్రెజిల్ యొక్క క్యాపిటల్ మనకి ఏంటి అంటే కనుక బ్రెజిలియా ఈజ్ ద క్యాపిటల్ అండి. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద 14th ఆల్ ఇండియా సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ కాన్ఫరెన్స్ బీయింగ్ ఇనాగ్రేటెడ్ బై ద యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. సో మనకి అమిత్ షా గారు, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, సో ఈ సెట్ టు ఓకే సిటీ ఈజ్ ఇనాగరేట్ అయితే చేయబోతున్నారు మనకి ద ఆల్ ఇండియా సివిల్ డిఫెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హోమ్ గార్డ్స్ కాన్ఫరెన్స్ అనమాట మనకి. సో ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక గాంధీనగర్ గుజరాత్లో జరుగుతుందండి. సో ద గాంధీనగర్ గుజరాత్లో అయితే కనుక మనకి దీన్ని ఇనాగరేట్ అయితే చేయబోతున్నారు. అయితే ద 14th ఆల్ ఇండియా సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు, ఇక్కడ అడుగుతున్నట్టుగా. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి సి గాంధీనగర్. అండ్ సిమిలర్లీ ఎవరు ఇనాగరేట్ చేస్తున్నారని కూడా మనకు అడుగుతారు. దట్ ఈస్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అయితే కనుక మనకి ఇనాగరేట్ అయితే చేస్తున్నారు. లెట్ us read some important points. Union Home Minister Amit Shah is inaugurating the 14th All India Civil Defense and as well as Home Guards Conference. So today at the Mahatma Mandir in Gandhi Nagar, Gujaratలో మనకైతే ఆర్గనైజ్ చేస్తున్నారు. This is a significant event that is being held after a gap of 19 years. This is definitely a very significant event అండి. ఎందుకంటే మనకి ఆఫ్టర్ ఏ గ్యాప్ ఆఫ్ అరౌండ్ 19 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. ఎస్, లెట్ us go to the next important one. Who will confer the 5th నేషనల్ వాటర్ అవార్డ్స్? ఈ యొక్క నేషనల్ వాటర్ అవార్డ్స్ మనకి రీసెంట్గా ఎవరు కన్ఫర్ చేస్తారని అడుగుతున్నారు. సో ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, యూనియన్ జలశక్తి మినిస్టర్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధాన్కర్. సో ఓకే, హూ ఈజ్ డూయింగ్ ఇట్ అంటే కనుక మనకి ఇట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అవర్ హానరబుల్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈజ్ సో లైక్ కన్ఫరింగ్ ద నేషనల్ వాటర్ అవార్డ్స్ 2023 అయితే కనుక మనకి కన్ఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ మనకి 3 కంట్రీస్ని అయితే కనుక విజిట్ చేసి రావడం అయితే కనుక జరిగిందండి. సో ఆ 3 కంట్రీస్ ఏంటి అనేటువంటివి నిన్న మొన్నటి ఆర్టికల్స్లో మనం క్వశ్చన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దేర్ ఈజ్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ ఇట్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే కనుక సో ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఈజ్ సెట్ టు కన్ఫర్ ద 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ 2023 ఇన్ న్యూఢిల్లీ. ఏ సిటీలోని కూడా మనకు అడుగుతుంటారు, న్యూఢిల్లీ. రికగ్నైజింగ్ ద ఎగ్జాంపులరీ ఎఫర్ట్స్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్జర్వేషన్ అక్రాస్ ద ఇండియా. దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ ద 9 categories like including best state. ఒడిస్సా వాళ్ళకి ఏంటంటే కనుక రీసెంట్లీ బెస్ట్ స్టేట్ అవార్డ్ అయితే కనుక మనకి ఇవ్వడం జరిగింది. సో ద ఫస్ట్ ప్రైజ్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ యూపీ అండ్ యాజ్ వెల్ యాజ్ గుజరాత్ అండ్ యాజ్ వెల్ యాజ్ పుడుచేరి. సో యూపీకి సంబంధించి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది కదండి, ఉత్తరప్రదేశ్. సో ద బోర్డ్ ఆఫ్ మద్రాసా ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పేసి 2004లో చేసినటువంటి యాక్ట్ని రీసెంట్గా మనకి అలహాబాద్ హైకోర్టు వాళ్ళు అయితే కనుక స్ట్రైక్ ఆఫ్ చేయడం జరిగింది. అందుకని మనకి యూపీకి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉండడం కూడా జరిగింది. దెన్ ద నెక్స్ట్ వన్, in which city will the 6th India Singapore Defence Ministers Dialogue will be held? So the 6th edition of India and as well as Singapore Defence Ministers meeting అయితే కనుక జరుగుతుందని అడుగుతున్నారు. ఎస్ అండి, ద 6th edition of India and as well as the Singapore డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ అయితే కనుక రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో అయితే కనుక జరిగిందండి, మనకి జరుగుతోంది. సో ఓకే, న్యూఢిల్లీలో మనకి అయితే కనుక సో ఈ యొక్క మీటింగ్ని ఇట్ ఈస్ యాక్చువల్లీ కో-చైర్డ్ బై సో మన యొక్క ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ సో రాజ్నాథ్ సింగ్ అండ్ అలాగే సింగపూర్ యొక్క డిఫెన్స్ మినిస్టర్. సో ద కో-చైర్డ్ బై ద ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో ద సింగపూర్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ మనకైతే కనుక కో-చైర్ చేసి ఈ మీటింగ్ని అయితే కనుక కంక్లూడ్ చేస్తారు. సో ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక టు అడ్వాన్స్ ద డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగపూర్ మధ్యన డిఫెన్స్ కోఆపరేషన్ ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్థన్ చేయడానికి సో మనకి ఇదైతే జరుగుతుంది. సింగపూర్ అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఆసియాన్ అండి, ఆసియాన్ మెంబర్ నేషన్ అనమాట మనకి సింగపూర్ అనేటువంటిది. ఆసియాన్ స్టాండ్స్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటాం మనం. సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గురించి కూడా మనకు అడుగుతారు రీసెంట్గా, ఎందుకంటే మొన్న రీసెంట్గా లైక్ 1 month బ్యాక్ అరౌండ్ మనకి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి సింగపూర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ HE
లారెన్స్ వాంగ్. లారెన్స్ వాంగ్ ఈజ్ ద మనకి సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ అండి. సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి లారెన్స్ వాంగ్. సో అండ్ అలాగే రీసెంట్గా వెరీ రీసెంట్లీ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఎస్టర్డే అండ్ టుడే ఇట్ ఈస్ లైక్ మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా మనకి ఏంటంటే సో ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ ఆల్సో విజిటింగ్ ద ఎక్కడికి విజిట్ చేస్తున్నారు, సింగపూర్ అయితే కనుక విజిట్ చేస్తున్నారు టు కొలాబరేట్ ఆన్ ఎడ్యుకేషన్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మధ్య ఎడ్యుకేషనల్ కోఆపరేషన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి సో మన యొక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే కనుక సింగపూర్ అయితే కనుక విజిట్ చేయడం జరుగుతుంది. సో అండ్ సింగపూర్ తర్వాత మనకి ఏంటంటే కనుక హీ విల్ మూవ్ టు దట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా కూడా మనకి అయితే కనుక వెళ్తారనమాట. ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటమ్మా, క్యాన్బెర్రా ఈజ్ ద క్యాపిటల్. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, యాంథోనీ ఆల్బనీస్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. సో ఎవరు వెళ్తున్నారు ఇక్కడ, ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ విజిటింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకి ఆస్ట్రేలియా, సో దట్ ఈస్ సింగపూరు, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా అయితే కనుక వెళ్తున్నారండి. సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ గురించి అడిగితే లారెన్స్ వాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టరు. సింగపూర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ నేషన్ ఆఫ్ ఆసియాను. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగపూర్ మధ్యన డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ రీసెంట్గా మనకి అయితే ఎక్కడ జరుగుతోంది అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ న్యూఢిల్లీలో మనకైతే కనుక జరుగుతుంది. ద ఆన్సర్ ఈజ్ బి అండి. సో లెట్ us read some important points associated with it. The 6th India-Singapore Defence Minister Dialogue will take place tomorrow in the Delhi. It will be co-chaired by India's Defence Minister Rajnath Singh and the Singapore Defence Minister Yeng Hen. So focus ఏంటి, టు అడ్వాన్స్ ద డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్ మధ్యన. హియర్ దే విల్ డిస్కస్ మల్టిపుల్ ఇష్యూస్ బోత్ ఆన్ రీజనల్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్, ఎంఫసైజింగ్ ద స్టెబిలిటీ ఇన్ దిస్ పర్టికులర్ రీజన్. సో పర్టికులర్లీ ఈ రీజియన్లో అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ ప్రెజెన్స్ ఇన్ చైనా మనకి ఏంటంటే స్టెబిలిటీ అనేటువంటి దాన్ని పెంచడానికి ఈ ఇష్యూస్ ఆల్ ద డొమెస్టిక్ అండ్ ద గ్లోబల్ ఇష్యూస్ అన్నీ కూడా వీళ్ళైతే కనుక ఇక్కడ మనకి ఈ మీటింగ్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇట్స్ అబౌట్ టు టేక్ ప్లేస్ ఇన్ న్యూ ఢిల్లీ. Then the next important question. In which city did the Prime Minister Narendra Modi address the NDTV World Summit 2024? సో ఈ యొక్క NDTV World Summit 2024 అనేటువంటి సమ్మిట్ మనకి అయితే న్యూఢిల్లీలో మనకైతే కనుక జరుగుతుందండి. ఈ పర్టికులర్ సమ్మిట్ అయితే జరుగుతుంది. సో దెన్ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి దే డిస్కస్ అపాన్ వేరియస్ ఇష్యూస్ అనమాట. Not only one. So like for example COVID-19 and as well as its aftermath, అంటే ఏ విధంగా మనకి కంట్రీస్ అనేటువంటివి ఎఫెక్ట్ అయ్యాయి అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. అండ్ అలాగే రైజింగ్ ఇన్ఫ్లేషన్ లెవెల్స్ గురించి. అండ్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లైమేట్ చేంజ్ గురించి. ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ల గురించి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క సమ్మిట్లో సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2024 సో విచ్ ఇస్ సెట్ టు టేక్ ప్లేస్ ఇన్ ద న్యూఢిల్లీలో మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయడం అయితే జరుగుతుందండి. సో లెట్ us read some important points associated with it. So the Prime Minister Narendra Modi addressed the NDTV World Summit 2024 in New Delhi, where the discussions about various global and the domestic issues were held. So the Prime Minister welcomed the global leaders from different sectors and emphasized that the key discussions would cover important challenges such as COVID pandemic and its aftermath, economic stress, inflation, unemployment, climate change and ongoing wars. ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆన్గోయింగ్ వార్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గాజా వార్ జరుగుతుంది మనకి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్. ఓకే, అండ్ వన్ మోర్ ఈస్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ విచ్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్. అండ్ వన్ మోర్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సుదాన్లో జరుగుతున్నటువంటి వారు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయి. అండ్ సప్లై చైన్ డిస్రప్షన్స్ గురించి, ఈ ఇష్యూస్ అన్నిటి గురించి కూడా ఇక్కడ మనకి, అండ్ ద జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అట్ ద గ్లోబల్ పీస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ విచ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ వరల్డ్ సమ్మిట్ 2024 సో విచ్ ఇస్ సెట్ టు టేక్ ప్లేస్ ఇన్ ద న్యూఢిల్లీ. మెజారిటీ ఆఫ్ ద సమ్మిట్స్ మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలోనే మనకైతే కనుక జరుగుతాయండి. సో వెన్ ఎవర్ యూ డోంట్ నో ద ఆన్సర్ దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ సో ఇంకా లాస్ట్ రిసార్ట్గా మనం ఏంటంటే కనుక న్యూఢిల్లీ అనేటువంటి ఆప్షన్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ స్టేట్ సో టు ఇంప్లిమెంట్ ద సబ్ కోటాస్
ఫర్ ద దళిత కమ్యూనిటీ బై సబ్ క్లాసిఫైయింగ్ ద షెడ్యూల్డ్ కాస్ట్స్ ఎస్సీ. సో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ ద హర్యానా అండి. హర్యానాలో మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా మనకి ఏం జరిగింది, ఇప్పుడు సబ్ క్లాసిఫికేషన్ అనేటువంటిది అయితే కనుక వీళ్ళు చేస్తున్నారు. సబ్ క్లాసిఫికేషన్ అనేటువంటిది వీళ్ళు అయితే కనుక చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా మనకి అయితే చెప్పడం జరిగింది, లైక్ వేర్ ద స్టేట్స్ ఆర్ అలౌడ్ టు సబ్ క్లాసిఫై, స్టేట్స్ కెన్ డూ ద సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టీస్ని మనకి టు ప్రొవైడ్ ద మోర్ అండ్ మోర్ బెనిఫిట్స్ టు ద డిజర్వింగ్ కమ్యూనిటీకి. సో డిజర్వ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి మనం ఇంకా రిజర్వేషన్స్ అనేటువంటివి ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం గురించి మీరు సబ్ క్లాసిఫై అయితే కనుక చేయొచ్చు అని చెప్పేసి స్టేట్స్గా పవర్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది రీసెంట్గా సుప్రీంకోర్టు హ్యాస్ ఇంటెన్ సెడ్ దట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ సో టు డూ అండ్ సో మెయిన్ డిజర్వింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏంటంటే రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. అండ్ హర్యానా ఈజ్ బేసికల్లీ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ హ్యాస్ డన్ ఇట్ అండి. అండ్ ఎస్టర్డే హర్యానా గురించి కూడా మనం డిస్కస్ చేసాము. హూ వాజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హర్యానా హూ రీసెంట్లీ టుక్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్, ఎవరు తీసుకున్నారు అనేటువంటిది యూ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ అండి. కమెంట్ సెక్షన్లో నాకైతే కనుక మీరు కమెంట్ చేయండి హర్యానా చీఫ్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి రీసెంట్గా, ఎందుకంటే ఇది మనం ఎస్టర్డేస్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎస్, ఇఫ్ యు ఆర్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వాచింగ్ దిస్ వీడియో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి అండ్ డైలీ స్టే ట్యూన్డ్ to this particular videos, so they will definitely help you a lot. And అలాగనే ఇంతకు ముందు పాస్ట్ వీడియోస్ కూడా చూడండి, బికాజ్ అట్లీస్ట్ ఒక 6 months కరెంట్ అఫైర్స్ అయితే కనుక మనకు అడుగుతారు కాబట్టి సో పాత వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటం వల్ల అవన్నీ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో ద విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ అంటే హర్యానా ఈజ్ ద ఆన్సర్. So let us read the important points. Haryana has become the first state in our country to implement the sub-quota system for the Dalita community by sub-classifying the scheduled castes. So this follows the Supreme Court's ruling which allows the states to divide SCs and as well as STs for providing the preferential reservations. Yes. Next important question. Vijay Kishore Rathore has been appointed as the chairperson of which of the following bodies? National Human Rights Commission, National Commission for Women, Central Vigilance Commission, National Commission for Minorities. ఏ కమిషన్కి మనకి రీసెంట్గా ఈ యొక్క విజయ్ కిషోర్ రాహత్కర్ అనేటువంటి పర్సన్ని మనకి అపాయింట్ చేశారని అడుగుతున్నారు. సో షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ టు దట్ ఆఫ్ ద యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ NCW. NCW stands for National Commission for Women. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక NCWకి చైర్పర్సన్గా మనకైతే అపాయింట్ చేయడం అయితే కనుక జరిగింది. అండ్ NCW అనేటువంటిది మనకి స్టాచ్యుటరీ బాడీ అండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ స్టాచ్యుటరీ బాడీ అనమాట, అంటే పార్లమెంట్ యొక్క లా ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేస్తారు. NCW యాక్ట్ 1990 అనేటువంటి లెజిస్లేషన్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయిందనమాట నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేటువంటి బాడీ మనకి. సో వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సో దే విల్ ఆల్ రిసీవ్ ద కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డౌరీ రిలేటెడ్ కేసెస్, హరాస్మెంట్ రిలేటెడ్ కేసెస్. సో వాటికి అన్నిటికి సంబంధించినటువంటి కేసెస్ అన్నీ కూడా వీళ్ళు సో దే విల్ టేక్ అప్ ద కంప్లైంట్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ద కేసెస్. At the end of the day, so they protect the rights of the women. Yes, let us read some important points. Srimati Vijay Kishore Rathore has been appointed as the new chairperson of the National Commission for Women NCW, becoming the 9th person to hold this particular position. So the National Commission for Women is a statutory body in India which is dedicated to safeguarding and as well as protecting the women's rights, addressing their issues and ensuring the overall gender equality. So she has been appointed for a term of 3 years పాటు మనకైతే కనుక అపాయింట్ చేశారండి, ఆర్ అంటిల్ షీ రీచెస్ ద ఏజ్ ఆఫ్ 65 విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్. సో 3 years ఆఫ్ టెన్యూర్ అయినా అవ్వాలి, లేకపోతే కనుక 3 years టర్మ్ అయినా అవ్వాలి, లేకపోతే కనుక అంటిల్ షీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years అని ఏజ్ అయినా సరే, ఈ రెండింటిలో ఏది ముందు వస్తే కనుక అప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ మనకి రిటైర్ అయిపోతుంది. దేర్ టెన్యూర్ విల్ బి కంప్లీటెడ్. ఇక్కడ కూడా సో టెన్యూర్ ఇన్ ఇయర్స్ అని అడుగుతూ ఉంటారు, లైక్ 3 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 65 years అండి. ఎస్, సో మనకి ఏ పర్టికులర్ పర్సన్ మనకి సో ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనేటువంటి పర్టికులర్ బాడీకి మనకి షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బాడీ ఈజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఆల్సో ఏ స్టాట్యుటరీ బాడీ అండి మనకి. NHRC ఈజ్ ఆల్సో ఏ స్టాట్యుటరీ బాడీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఈజ్ ఆల్సో ఏ స్టాట్యుటరీ బాడీ.
So let's move to that of the next question. Yes, Abhyuday Jindal has been appointed as the president of which organization? CII, Confederation of Indian Industry; FICCI, Federation of Indian Chambers of Commerce and Industry; Indian Chamber of Commerce; నెక్స్ట్ వచ్చేసి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, ఏఎస్ఎస్ఓ సిహెచ్ఎం. సో అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్ అయితే అపాయింట్ చేయడం జరిగింది, అభ్యుదయ్ జిండాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అపాయింట్మెంట్స్. పర్టికులర్లీ మనకి ఈ యొక్క అభ్యుదయ్ జిండాల్ అనేటువంటి పర్సన్ మనకి ఏంటంటే కనుక ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సో ఓకే ఐసీసీ అనేటువంటి బాడీకి మనకి హీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ. ఐసీసీకి మనకి వాట్ డస్ ఐసీసీ స్టాండ్స్ ఫర్? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్ ఈస్ ది ట్రేడ్ అసోసియేషన్, మనకి ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో మరి ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి? సో ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ అనమాట. ఈ పర్టికులర్ బాడీ ఏంటి? ఐసీసీ అనేటువంటిది నాన్ గవర్నమెంటల్ ట్రేడ్ అసోసియేషన్ ఈస్ పర్టికులర్ బాడీ. అండ్ ఈ పర్టికులర్ బాడీ మీకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కోల్కతాలో అయితే కనుక ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి కోల్కతా. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి వే బ్యాక్ అరౌండ్ 1925లో ఈ బాడీని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. ఫౌండర్ గురించి మనం తీసుకుంటే కనుక జీడి బిర్లా. సో జీడి బిర్లా ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి అంటాం మనం. వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది కూడా మనకి. సో దానికి సంబంధించిన ప్రెసిడెంట్ వచ్చేసి అభ్యుదయ్ జిండాల్ అనే పర్సన్ని మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఎస్, అభ్యుదయ్ జిండాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అంటే ఐసీసీ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. సో నౌ లెట్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. Abhyuday Jindal, Managing Director of the Jindal Stainless Limited, has been appointed as the new president of ICC. So during its annual plenary session, the Indian Chamber of Commerce, which is one of the leading national business associations in India, its focus is mainly on promoting the industry and as well as the commerce across our country. Promote చేసేటువంటి మనకి ఈ పర్టికులర్ బాడీ మనకి. Yes, let us move forward to that of the next one. Which are the top 3 regions in the economic freedom of the world, like 2024 annual report? USA, UK, Japan; Hong Kong, Singapore and Switzerland; Canada, Germany and France; Australia, New Zealand and as well as the Sweden. సో ఇక్కడ మనకి టాప్ 3 రీజియన్స్ ఇన్ ద ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్లో మనకి టాప్ 3 కంట్రీస్గా ఉన్నటువంటి కంట్రీస్ మనకి ఏంటంటే హాంకాంగ్, సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో మనకి స్విట్జర్లాండ్ అండి. దీస్ 3 మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ ఆర్ ద టాప్ 3 రీజియన్స్ అకార్డింగ్ టు దిస్ యాన్యువల్ రిపోర్ట్. ఎస్, సో దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే కనుక ద ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ 2024 యాన్యువల్ రిపోర్ట్ అనేటువంటిది రీసెంట్గా రిలీజ్ అయిందండి. ఇట్ విల్ ఎవాల్యుయేట్ ద ఎకనామిక్ ఫ్రీడమ్, అంటే ఆ కంట్రీలో ఆ పలానా కంట్రీలో మనకి ఎకనామిక్ ఫ్రీడమ్ అనేటువంటిది ఎంతలా ఉంది, సో ఆ కంట్రీలో రెగ్యులేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి. ఇన్ అరౌండ్ 165 జ్యూరిస్డిక్షన్స్లో మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సర్వేని అయితే కండక్ట్ చేసి రిపోర్ట్ని అయితే కనుక చెప్తున్నారు. అకార్డింగ్ టు ద లేటెస్ట్ డేటా, ద 3 రీజియన్స్ వేర్ ద హయ్యెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఆర్ దేర్ ఈస్ ఫస్ట్ పొజిషన్లో మనకి హాంకాంగ్, సెకండ్ పొజిషన్లో మనకి సింగపూరు అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పొజిషన్లో మనకి స్విట్జర్లాండ్. సో దీస్ కంట్రీస్ రిఫ్లెక్ట్స్ ద ఎబిలిటీ ఆఫ్ దీస్ the ability of the individuals in these regions to make their own economic choices with minimal governmental interference. సో గవర్నమెంట్ యొక్క ఇంటర్ఫిరెన్స్ అనేటువంటిది లేకుండా, అవసరం లేకుండా వెరీ మినిమల్ ఇంటర్ఫిరెన్స్ తోటి వాళ్ళ యొక్క ఓన్ ఎకనామిక్ చాయిసెస్ని ఇక్కడ ఉండేటువంటి పీపుల్ అయితే కనుక తీసుకోగలరు. సో దాట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఈజ్ దేర్ ఇన్ దీస్ పర్టికులర్ 3 కంట్రీస్, దట్ ఈస్ హాంకాంగ్, సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్విట్జర్లాండ్. ఎస్, let's go to the next question. India's first RRTS, Regional Rapid Train System, called as Namo Bharat, has been completed how many years of its operation అని చెప్పేసి మనకి అడుగుతున్నారండి. ఈ యొక్క నమో భారత్ అని చెప్పేసి మనకి ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ అరౌండ్ 1 year ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ అయితే మనకి కంప్లీట్ చేశారు. 2023లో మనకి దీన్ని ఇది లాంచ్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్ మనం స్టడీ చేసినట్లయితే కనుక సో ద నమో భారత్ విచ్ ఇస్ ద ఇండియాస్ రీజనల్ ర్యాపిడ్ ట్రైన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద 1 year ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ టుడే. సో ద ప్రైమ్ మినిస్టర్ Narendra Modi inaugurated the
initial 17-kilometer priority section of the RRTS on October 20th last year. Currently, Namo Bharat operates over a 42-kilometer stretch with the 9 stations in total. సో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక, సో మెట్రో ఈజ్ లైక్ విత్ ఇన్ ద పర్టికులర్ సిటీ. మనకి ఇది ఏం చేస్తుంది అంటే రీజియన్స్ని మనకైతే కనుక కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి నమో భారత్ అని చెప్పేసి RRTS ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ అబౌట్ 1 year అండి. 2023లో మనకి దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. నెక్స్ట్ వన్, who will visit Russia to attend the 16th BRICS summit in Kazan? సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి. 16th BRICS సమ్మిట్ మనకి కజాన్ రష్యాలో జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఈ యొక్క బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ దట్ ఈస్ లూలా డా సిల్వా బికాస్ ఆఫ్ డ్యూ టు ద హెడ్ ఇంజురీ అయితే అటెండ్ చేయలేకపోతున్నారు అనేటువంటి విషయం మనం చూడడం జరిగింది. అండ్ నౌ ఇప్పుడు మనకి ఎందుకు న్యూస్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు మన కంట్రీ నుంచి ఎవరు విజిట్ చేస్తున్నారు? ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్ ముర్ము అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్. సో ద ఆన్సర్ ఈస్ నన్ అదర్ దాన్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. సో మనకి నరేంద్ర మోదీ ఈజ్ విజిటింగ్ దిస్ పర్టికులర్ సమ్మిట్ అండి. ఎన్నో ఎడిషన్ సమ్మిట్ జరుగుతుందని అడుగుతారు. 16th BRICS సమ్మిట్ అయితే కనుక జరుగుతుంది. సో బ్రిక్స్లో మనకి ఎక్స్పాండెడ్ ఒరిజినల్లీ 5 countries అయితే ఉన్నాయండి మనకి. దట్ ఈజ్ బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా, సౌత్ ఆఫ్రికా మనకి. తర్వాత మనకి లాట్రాన్ కంట్రీస్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. 4 more countries గాట్ యాడెడ్. సో దట్ ఈస్ ఈజిప్ట్, ఎథియోపియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద UAE. ఈ కంట్రీస్ మనకైతే కనుక సో తర్వాత యాడ్ అయ్యాయి. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఇప్పుడు ఈ యొక్క 16th BRICS సమ్మిట్ కదా ఇది మనకి బ్రిక్స్. 16th BRICS సమ్మిట్ వచ్చేసి మనకి కజాన్లో జరుగుతుంది. కజాన్ ఎక్కడుందమ్మా? కజాన్ వచ్చేసి మనకి రష్యాలో ఉందన్నమాట. కజాన్ వచ్చేసి మనకి రష్యాలో అయితే కనుక ఉంది. సో ఓకే, స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరలిజం, లైక్ స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరలిజం బికాజ్ ఎందుకంటే థీమ్స్ కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ఫర్ ద జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్, స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరలిజం ఫర్ ద జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అనేటువంటి థీమ్ తోటి మనకైతే కనుక ఈ పర్టికులర్ ఈవెంట్ అయితే కనుక నడుస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద 16th BRICS సమ్మిట్ మనకి కజాన్ రష్యాలో అయితే కనుక మనకి జరిగింది. థీమ్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ ద మల్టీలాటరలిజం ఫర్ ద సో జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అనేటువంటి థీమ్ తోటి సో మనకి జరుగుతుందండి. ఎస్, లెట్ us see the important points. So the Prime Minister Narendra Modi will visit Russia for the 2 days to attend the BRICS summit in the Kazan Russia attend చేస్తున్నారు. The visit is important because Modi will participate in discussions on the summit's theme strengthening the multilateralism for the just and global development and as well as the security, global development and security అండి. So during this visit he will also held a key bilateral meeting with Russian President Vladimir Putin toti further strengthening the ties between India and as well as Russia. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన సో రీసెంట్గా మనకి 2024లోనే యాన్యువల్ సమిట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా కూడా అటెండ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక సో ఇట్ ఈస్ లైక్ ఈ తర్వాత యుక్రెయిన్ కూడా మనం అయితే విజిట్ చేసామండి. బోత్ రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ యుక్రెయిన్ బోత్ ద కంట్రీస్ మనం వెళ్ళడం అయితే కనుక జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, by which year is the India's textile sector is expected to reach $350 billion according to the Ministry of State for Textiles. So that is about the Pavitra Margahirita. సో అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ టెక్స్టైల్స్ $350 billion మనం ఎప్పటికి రీచ్ అవుతాము అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మనకి. సో మన యొక్క టెక్స్టైల్ సెక్టర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ బై ద ఇయర్ 2030. సో జనరల్లీ బై విచ్ ఇయర్ అనేది అడుగుతూ ఉంటారు మనకి. ఐడియల్లీ 90% మనకి 2030 అవుతూ ఉంటుంది. అండ్ అలాగే వన్ మోర్ ఏంటంటే వీక్షిత భారత్, డెవలప్డ్ ఇండియా. సో వీక్షిత భారత్ అని చెప్పేసి మనము 2047 నాటికి అయితే కనుక వీ వాంట్ టు బీ ద డెవలప్డ్ ఇండియాగా మనం అయితే కనుక సో వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి మనం గోల్ పెట్టుకోవడం జరిగిందండి. Ministry of State for Textiles. So the Pavitra expressed conference that India's textile sector will reach $350 billion. So by the year 2030, 2030 నాటికి అయితే కనుక మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. And this statement was made during an interactive session with the foreign missions in India focused on Bharat Tex 2025
ఏ మేజర్ అప్కమింగ్ టెక్స్టైల్ ట్రేడ్ ఫేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈస్ అబౌట్ ద భారత్ టెక్స్ అని చెప్పేసి 2025. ఇట్స్ ఏ టెక్స్టైల్ ఈవెంట్ అయితే కనుక ట్రేడ్ ఫేర్ అనమాట మనకి ఇప్పుడు. సో జనవరి 2025లో మనకైతే కనుక జరగబోతోంది ఈ పర్టికులర్ ఫేరు. సో ఫస్ట్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ నోయిడాలో మనకైతే జరుగుతుంది. సో ఈ యొక్క భారత్ టెక్స్ 2025 అనేటువంటి ఫేర్ అనమాట. అండ్ మనకి $350 బిలియన్ ఎప్పటికి మనం రీచ్ అవుతాము, 2030 నాటికి అయితే కనుక అచీవ్ అవుతాం. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. క్వశ్చన్ నుంచి నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఈస్ గేరింగ్ అప్ టు ట్యాకిల్ ద సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ దట్ ఈస్ నోన్ యాజ్ దానా. సో దానా అని చెప్పేసి రీసెంట్గా మనకి సైక్లోనిక్ స్టార్మ్ అయితే లో ప్రెషర్ సిస్టమ్ అయితే కనుక మనకి ఫామ్ అయింది బే ఆఫ్ బెంగాల్లో మనకి. అక్కడ నుంచి మనకి సో ఇట్స్ వాంట్ టు రీచ్ దిస్ కోస్టల్ కంట్రీ స్టేట్ కాల్డ్ యాజ్ ఒడిస్సా. సో ఒడిస్సాని అయితే కనుక మనకి సో ఎఫెక్ట్ అయితే అవబోతోంది, అందుకని చెప్పేసి ఒడిస్సా ఈజ్ బీయింగ్ ప్రిపేరింగ్ అండి. ఒడిస్సా ఈజ్ ద స్టేట్ ప్రిపేరింగ్ టు ట్యాకిల్ ద సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ నోన్ యాజ్ దానా బికాజ్ యాజ్ ఇట్ హెడ్స్ టువర్డ్స్ ఇట్స్ కోస్ట్ విచ్ ఎక్స్పెక్టెడ్ ద ల్యాండ్ ఫాల్ on Thursday morning. The Odisha state government has cancelled the leave of all officers and staff, instructing them to remain alert because of due to the impending storm. సో ఈ యొక్క తుఫాను వల్ల మనకి ఏంటంటే కనుక ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్ అందరి యొక్క లీవ్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసేసి అందరినీ కూడా ఏంటి అంటే కనుక సో దే హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు టేక్ పార్ట్ ఇన్ దేర్ డ్యూటీస్. సో వాళ్ళ యొక్క డ్యూటీస్ మళ్ళీ వాళ్ళ విధుల్లో వాళ్ళని ఏంటి అంటే కనుక జాయిన్ అయిపోమని చెప్పేసి అండ్ ఎవర్ ఆస్క్ టు స్టే అలర్ట్ బికాస్ సో దట్ మనకి ఏంటంటే ఈ యొక్క డిజాస్టర్ రిస్క్ అనేటువంటి దాన్ని మనం తగ్గించవచ్చు వెన్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ ఎవ్రీబడి సో పర్సనల్ అందరూ కూడా మనం ఏంటంటే కనుక ఎఫెక్టివ్గా రైట్ టైంలో మనం డిప్లాయ్ చేయగలిగినట్లయితే కనుక పీపుల్ అందరినీ ఎవాక్యుయేట్ చేయడంలోనూ సో వాళ్ళ యొక్క లైఫ్స్ని మనం కాపాడడంలోనూ దాట్ గోల్డెన్ అవర్ వీ కెన్ డూ లాట్ మెనీ థింగ్స్ అండి. ఎస్ దట్ ఈస్ ద రీజన్. సైక్లోన్ నేమ్ ఏంటి అని అడుగుతారు, సైక్లోనిక్ స్టార్మ్ నేమ్ వచ్చేసి మనకి దానా. రీసెంట్లీ ఏ స్టేట్ని మనకి అయితే కనుక మనకి హిట్ అయింది అని చెప్పేసి అడుగుతారు, ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి అయితే హిట్ అయిందండి. నెక్స్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్ అండి ఇది మనకి. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ దట్ ఈస్ నోన్ యాజ్ NCMC ఈజ్ హెడెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, క్యాబినెట్ సెక్రటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ మినిస్టర్. సో ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎనీ క్రైసిస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూడండి మనం సైక్లోన్స్ చూసాం, సైక్లోన్ దానా గురించి. సో అలాంటి సైక్లోన్ సిచ్యువేషన్స్ లేకపోతే ఎనీ ఎర్త్ క్వేక్స్, ఎనీ సునామీస్, ఎనీ డిజాస్టర్స్ ఈవెంట్, ఎనీ క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా కన్స్టిట్యూట్ చేసే కమిటీయే ఈ యొక్క NCMC అనేటువంటిది. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి దాన్ని మనకైతే కనుక కన్స్టిట్యూట్ చేస్తారు. అండ్ దిస్ NCMC ఈస్ ఏ హై లెవెల్ బాడీ సో విచ్ విల్ గివ్ ద అడ్వైస్ టు ద లోయర్ లెవెల్ అఫీషియల్స్ అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై హూమ్ అండి? క్యాబినెట్ సెక్రటరీ. సో చాలామంది యొక్క NCMC అంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో నో, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈస్ యాక్చువల్లీ హెడెడ్ బై దట్ ఆఫ్ ద క్యాబినెట్ సెక్రటరీ ఈస్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. క్యాబినెట్ సెక్రటరీ ఈస్ ద సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్ ఇన్ అవర్ కంట్రీ అండి. సో ఎస్, let us move forward. So the National Crisis Management Committee that is known as NCMC is chaired by the cabinet secretary so who is currently టీవీ సోమనాథన్. ఈ యొక్క టీవీ సోమనాథన్ అనేటువంటి పర్సన్ని మనకి ఈ యొక్క ఏసీసీ అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అంటాం. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఓకే, ఈ యొక్క అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ విచ్ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ద టీవీ సోమనాథన్ యాజ్ ద న్యూ క్యాబినెట్ సెక్రటరీ అండి. సో మన కంట్రీలో మనకి ఏంటి అంటే లాస్ట్ మంత్ అయితే జరిగింది అపాయింట్మెంట్. సో టీవీ సోమనాథన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ క్యాబినెట్ సెక్రటరీ. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద న్యూ క్యాబినెట్ సెక్రటరీ అని చెప్పేసి అడగచ్చు. ఆర్ఎల్స్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి హెడ్ ఎవరని అడుగుతారు. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీకి హెడ్ వచ్చేసి మన క్యాబినెట్ సెక్రటరీ. అండ్ ఈ క్యాబినెట్ సెక్రటరీని ఎవరు అపాయింట్ చేశారని అడుగుతారు, ఏ క్యాబినెట్ కమిటీ అని. సో దట్ ఈస్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ అపాయింటెడ్ ఇట్. అండ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద cabinet is headed by whom అంటారు? It was the prime minister is the head అండి. So the NCMC met to review the preparedness for the impending cyclone in the Bay of Bengal region, focusing on the potential impact along the coast of Odisha and as well as West Bengal. So Odisha and as well as West Bengal coast మనకి ఏంటి అంటే కనుక సో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వన్, how many crores worth of sales
did the Pradhan Mantri Bharatiya Jana Aushadhi Pariyojana achieve in the October 2024? 500 crores, 800 crores, 1000 crores and as well as 1500 crores. So there is something called as Pradhan Mantri Bharatiya Jana Aushadhi Pariyojana అనేటువంటి స్కీమ్ని మనకైతే కనుక పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే కనుక జెనరిక్ మెడిసిన్స్, మీరు పేరు వినే ఉంటారు జెనరిక్ మెడిసిన్స్ అని చెప్పేసి, ఆ యొక్క జెనరిక్ మెడికల్ స్టోర్స్ ఉంటాయన్నమాట. సో దే ఆర్ నోన్ యాజ్ దిస్ భారతీయ జనౌషధి కేంద్రాస్ అంటారు వాటిల్ని. ఆ యొక్క జనౌషధి కేంద్రాస్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో వీ కెన్ పర్చేస్ దీస్ జెనరిక్ మెడిసిన్స్ అండి. జెనరిక్ మెడిసిన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద రెప్లికా ఆఫ్ వాటి యొక్క నార్మల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క కాంబినేషన్స్ అవి కూడా సేమ్ ఉంటాయి, బట్ బ్రాండ్ వచ్చేసి మనకి వేరే నేమ్ అయితే కనుక వస్తాయి. అంటే వేరే వాళ్ళు వాటిని మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో జనరల్గా నార్మల్ మెడిసిన్స్ మనకి ఎలా పనిచేస్తాయో ఈ జెనరిక్ మెడిసిన్స్ కూడా అలాగే పనిచేయడం అయితే జరుగుతుంది. మరి డిఫరెన్స్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు కాస్ట్. సో జెనరిక్ మెడిసిన్స్ ఆర్ వే చీపర్ దాన్ దట్ ఆఫ్ ద ఒరిజినల్ ప్రొడక్ట్స్ అండి. ఒరిజినల్ మెడిసిన్స్ కన్నా కూడా మనకి ఏంటంటే మీకు జెనరిక్ మెడిసిన్స్ ఇంకా చీప్గా మనకైతే కనుక దొరుకుతాయి. సో దట్ ఏంటంటే ఎందుకు చేశారు ఇలాగా, సో ద లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ, ద పూర్ పాపులేషన్కి కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ మెడిసిన్స్ని అఫోర్డబుల్గా ఉంచడానికి మనకి దిస్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అనేటువంటి స్కీమ్ని అయితే పెట్టడం జరిగింది. సో ఎన్ని క్రోర్స్ వర్త్ ఆఫ్ సేల్స్ రీసెంట్గా మనకైతే కనుక జరిగాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు మనకి ఇక్కడ. సో ఇవైతే మీకు 1000 crores అయితే కనుక మనకి జరిగాయండి. సో 1000 crores మనకి ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన, సో ఇదైతే కనుక జరిగాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. లెట్ us see. ద ప్రధానమంత్రి అచీవ్డ్ ద సేల్స్ వర్త్ 1000 crores in October, making a significant milestone. This achieved 2 months earlier than in 2023, reflecting the increasing trust of the citizens in affordable medicines which are provided through something called as జన ఔషధి కేంద్రాస్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక వీటిల్ని ప్రొవైడ్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో ద నెంబర్ ఆఫ్ జన ఔషధి కేంద్రాస్ హ్యాస్ ఆల్సో గ్రోన్ మోర్ దాన్ 170 times ఓవర్ ద లాస్ట్ 10 years, లైక్ విత్ ఓవర్ 14,000 కేంద్రాస్ నౌ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా. సో మొత్తం మన కంట్రీలో అరౌండ్ 14,000 జన ఔషధి కేంద్రాస్ అయితే కనుక ఉన్నాయండి. ఇవి మనకి ఏం ప్రొవైడ్ చేస్తాయి, జెనరిక్ మెడిసిన్స్ని అఫోర్డబుల్ కాస్ట్కి, ఇంకా తక్కువ కాస్ట్కి మనకి ఏంటి అంటే కనుక వీటిని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, నెక్స్ట్ వన్, వాట్ డస్ GRAP స్టాండ్స్ ఫర్? జనరల్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, గ్లోబల్ రీసోర్స్ యాక్షన్ ప్లాన్, అలొకేషన్ ప్లాన్, గ్లోబల్ రీస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ ప్లాన్. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఢిల్లీ రీసెంట్గా మనకి ఎయిర్ పొల్యూషన్ గురించి మనకి సో ద GRAP అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉందండి. GRAP స్టాండ్స్ ఫర్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అంటారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్, గ్రేడెడ్. వాట్ డస్ దిస్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే అర్థం ఏంటి మనకి? సో అర్థం ఏంటంటే దీస్ ఆర్ బేసికల్లీ ద సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ అండి. దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ అంటే ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మనకి ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు సో ఓకే ఎలా మెజర్ చేస్తారు? సంథింగ్ కాల్డ్ యాజ్ AQI అని ఉంటుందన్నమాట. AQI అంటే అర్థం ఏంటి? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఢిల్లీ అండి, మిగతా పెద్ద పెద్ద సిటీస్ అన్నిటికీ కూడా మనం ఏంటంటే AQI ఎంత ఉంది అనేటువంటి దాన్ని మనం చెక్ చేయొచ్చు. అంటే ఆ పలానా సిటీలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేటువంటిది మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకైతే చెప్తుంది. దాన్ని బట్టి మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ స్టేజ్ లైక్ సాటిస్ఫాక్టరీ అని, లేకపోతే మోడరేట్లీ పొల్యూటెడ్, పూర్ కేటగిరీ, వెరీ పూర్ కేటగిరీ, సివియర్ కేటగిరీ, సివియర్ ప్లస్ కేటగిరీ అని చెప్పేసి మనకైతే ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్లో తగ్గిపోతుందో పడిపోతుందో అప్పుడు ఈ యొక్క GRAPలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ అనేటువంటివి మనకి ట్రిగ్గర్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ సో స్టేజ్ 1 లైక్ మెజర్స్ లైక్ ఇంక్లూడింగ్ ఏంటి అని అంటే కనుక ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడము, ఇట్ ఈస్ వన్ సచ్ ఎమర్జెన్సీ మెజర్. లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని మనం ఏంటి అని అంటే కనుక కంట్రోల్ చేయడానికి పార్కింగ్ ఫీజులు అవి పెంచడము, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మెజర్. సో ఈ విధంగా మనం ఏం చేస్తాము, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం. GRAP అనేటువంటిది దీస్ ఆర్ బేసికల్లీ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు వీటిని? CAQM అనేటువంటి ఒక బాడీ ఉంది, ఆ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. CAQM స్టాండ్స్ ఫర్ ఏంటి? కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని అర్థం మనకి.
Commission for Air Quality Management is one such important body, so that will implement these emergency measures in the national capital region so as to bring the air quality under control. మళ్ళీ నార్మల్కి తీసుకురావడానికి మనకి అయితే కనుక ఈ ఎమర్జెన్సీ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో నౌ GRAP స్టాండ్స్ ఫర్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అంటారండి. సో ద గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ హ్యాస్ బీన్ ఇన్వోక్డ్ in the Delhi National Capital Region starting from 8 AM today due to the deteriorating air quality in this particular region. It is made by the subcommittee of the CAQM, which stands for Commission for Air Quality Management. What is GRAP? It is a set of emergency measures that come into effect to combat the air pollution ekkada in the National Capital Region, triggered in different stages. Stage 1, Stage 2, Stage 3, Stage 4 అని ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద ఎయిర్ క్వాలిటీ. సో ఆ పర్టికులర్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని ఆ పలానా రెస్పెక్టివ్ స్టేజ్ మనకి ఏంటంటే ట్రిగ్గర్ అవుతుందండి. ఇంకా స్టేజెస్ ఏంటి ఇవన్నీ కూడా ఇంకొంత హై లెవెల్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకైతే కనుక అవసరం లేదు. ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. In which country did the India's Deepika Kumari won the silver medal at the Archery World Cup final? సో ఈ యొక్క ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో మన యొక్క ఇండియాస్ దీపికా కుమారి హ్యాస్ వన్ ద సిల్వర్ మెడల్ అండి. అయితే కనుక ఎక్కడ విన్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు మనకి, ఎక్కడని చెప్పేసి. దట్ ఈస్ చైనా, మెక్సికో అండ్ జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ కొరియా. సో ద ఆన్సర్ ఈస్ మెక్సికో అండి. సో మెక్సికోలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇవి జరుగుతున్నాయి. ద ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ వేర్ ద దీపికా కుమారి క్లించ్డ్ ద సిల్వర్ మెడల్ వాజ్ రీసెంట్లీ హెల్డ్ ఇన్ ద మెక్సికో. సో దీపికా కుమారి వన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద విమెన్స్ రికర్వ్ కేటగిరీ ఆఫ్టర్ losing to the Li Jiaman of China in the finals with a score of 0-6. Yes. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒక 2 minutes మనం రివైజ్ చేసేస్తే మనకి. సో దీపికా కుమారి ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ఆర్చరీ అండ్ షీ రీసెంట్లీ వన్ ద సిల్వర్ మెడల్ ఇన్ ద ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్. ఎక్కడ జరిగింది? మెక్సికోలో జరిగింది. అయిపోయింది. GRAP అంటే ఏంటి మనకి? గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అర్థం. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? CAQM, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం, CAQM అని చెప్పేసి. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్. సో ద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన మనకి ఏంటి, ఎంత వర్త్ సేల్స్ అచీవ్ చేశారు రీసెంట్గా? 1000 crores వర్త్ సేల్స్ అయితే కనుక రీసెంట్గా అచీవ్ చేశారండి. వీ హ్యావ్ NCMC అంటారు, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు. ఇట్ ఈస్ హెడెడ్ బై హూమ్? ఇట్ ఈస్ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. హూ వాజ్ ద ప్రెసెంట్ క్యాబినెట్ సెక్రటరీ? TV సోమనాథన్ ఈస్ క్యాబినెట్ సెక్రటరీ. ఎవరు అపాయింట్ చేస్తారు? ACC, అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అపాయింట్ చేస్తారు. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ యొక్క హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద హెడ్ మనకి. ఎస్, దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి, ఇన్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ టు ట్యాకిల్ ద సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ కాల్డ్ యాజ్ దానా. మనకి ఒడిస్సాలో మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఇట్స్ అప్ టు ట్యాకిల్ ఇట్. సో ఏ పర్టికులర్ మనకి ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్ $350 billion అయితే కనుక అచీవ్ చేస్తామని చెప్పేసి మనకి టార్గెట్ అయితే అనుకున్నాము. అయితే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్ ఎప్పటికండి? బై ద ఇయర్ 2030 నాటికి. ఎస్, 2030 నాటికి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మనం అచీవ్ చేస్తాం. సో హూ విల్ విజిట్ రష్యా టు అటెండ్ ద 16th బ్రిక్స్ సమిట్ ఇన్ కజాన్ రష్యాలో మనకి సమిట్ జరుగుతుంది కదా మనకి. సో మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ అటెండ్ ద సమిట్ అండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ నమో రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాల్డ్ యాజ్ నమో భారత్ అని చెప్పేసి మనకైతే కనుక ఇంట్రడ్యూస్ చేశారు. సో హ్యాస్ కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్ అండి? ఇట్ హ్యాస్ కంప్లీటెడ్ 1 year అయితే కనుక మనకి కంప్లీట్ అయింది రీసెంట్గా. విచ్ పర్టికులర్ రీజియన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్లో టాప్ 3 రీజియన్స్ ఏవేంటి మనకి? హాంకాంగ్, సింగపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్విట్జర్లాండ్, టాప్ 3 కంట్రీస్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అభ్యుదయ్ జిండాల్ అనేటువంటి పర్సన్ని మనకి దేనికి ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు? ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం అయితే కనుక జరిగింది. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విజయ్ కిషోర్ రాహత్కర్ సో హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఫర్ విచ్ body? NCW, National Commission for Women. National Commission for Women is a statutory body and National Commission for Women Act 1990 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది. Which state has become the first to implement sub-quotas for the Dalit community? Haryana recently became the first state to do that అండి. Then the next one వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క డిఫెన్స్ డైలాగ్. సో ఇన్ విచ్ సిటీ డిడ్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ NDTV వరల్డ్ సమిట్ 2024 మనకైతే కనుక జరిగిందని చెప్పేసి అడుగుతారు. ఇట్ వాజ్ న్యూఢిల్లీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా సింగపూర్ డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ ఎక్కడ జరిగింది? సో మనకి ధర్మేంద్ర ప్రధాన్ రీసెంట్లీ విజిటెడ్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు మీకు తెలియాలి. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 5th నేషనల్ వాటర్ అవార్డ్స్ మనకి ఎవరు కన్ఫర్ చేస్తారు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము విల్ కన్ఫర్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హాజ్ రీసెంట్లీ ఎంబార్క్డ్ ఆన్ 3 nation విజిట్. అయిపోయింది, వచ్చేసారు. 14th ఆల్ ఇండియా సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరుగుతుంది? గాంధీనగర్లో మనకైతే కనుక జరుగుతుందండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి. సో లూలాడా సిల్వా
So Lula da Silva is the president of which country? Brazil. So because of due to the head injury, he is unable to attend this particular summit. So then next వచ్చేసి Olaf Scholz is a chancellor of which country? జర్మనీకి మనకి ఛాన్సలర్ అనమాట. దెన్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి షెరింగ్ తాబ్గే ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి భూటాన్ అండి. భూటాన్కి ప్రైమ్ మినిస్టర్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ యొక్క సిబిడి సమిట్ మనకి COP16 బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరుగుతుంది? మనకి ఖాళీ కొలంబియాలో మనకైతే కనుక జరుగుతుందండి. ఎస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ద క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ ప్లీజ్ డూ లైక్ ఇట్ అండి, అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. And let's meet again tomorrow, and it's the time to mention. So like Haryana chief minister గురించి మనం ఇందాక అడగడం జరిగింది కదా. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ అలాగే ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్, అండ్ లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. బై బై అండి.